అందరికీ నమస్తే. నేను మీ తేజస్‌ని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మనం ఇన్‌స్టెంట్‌గా రాగి దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మామూలుగా రాగులు నానబెట్టి దోసలు చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా అప్పటికప్పుడు ఒక అరగంటలో మనమైతే ఈ రాగి దోసను టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి నానబెట్టి. అది ఎలాగో మనం ఈరోజైతే చూసేద్దాం రెసిపీలోకి. ముందుగా నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకాస్త మంది నా వీడియోని అయితే చూడగలుగుతారు. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక కప్పు దాకా రాగి పిండి, అలాగే సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదండి, అది ఒక ముప్పావు కప్పు దాకా వేసుకున్నాను. బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని, ఫ్రెష్గా పెరుగు అయితే ఒక 5-6 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అన్నీ ఒకసారి బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన దోస పిండి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండిని అయితే ఇలా బాగా కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనం రాగులతో చేసుకోవడం వల్ల మనకి హై ప్రోటీన్ కూడా ఎక్కువగా లభిస్తుంది కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి, ఎముకలకు కూడా. ఇలా ప్లేట్ వేసేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకొని తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని, ఇందులోకి ఎటువంటి సోడా పొడి యాడ్ చేయడం అవసరం లేదండి. చాలా బాగా వస్తాయి దోశలు అనేవి. స్టవ్ ఆన్ చేసి పెనం అయితే పెట్టేసుకొని ఆయిల్ అప్లై చేసుకున్నాను నేనైతే ఇక్కడ పెనానికి. కొద్ది కొద్దిగా పిండి ఇట్లా వేసుకుంటూ ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా ఇలా మీడియంగా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఫ్లేమ్ కూడా లోలో పెట్టుకొని వేసుకోండి. మనకు దోశ అనేది ఇది ఎక్కువసేపు కాలుతుంది కాబట్టి ఫ్లేమ్ ఎక్కువగా పెడితే సరిగ్గా కాలనట్టుగా వస్తుంది. ఇలా సైడ్స్ నుండి ఆయిల్ వేసుకొని మనకి ఈ దోశ బాగా కాలింది అంటే పైన అంతా ఇలా పిండి ఆరిపోయినట్టుగా అవుతుందండి. అప్పుడు మన దోశ అయితే బాగా కాలినట్టుగా అనమాట. ఇప్పుడు చూడండి మీ ముందే ఎంత నీట్గా అసలుకి దోశ అనేది విరిగిపోకుండా టర్న్ చేసేసుకోవచ్చు. అంత ఈజీగా వస్తాయి దోశ అనేది. పైన ఆయిల్ అప్లై చేసుకోండి కొద్దిగా. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాలుస్తే మనకు దోశ కాస్త క్రిస్పీగా వస్తుంది. ఈ దోశలు చాలా పల్చగా ఏం రావండి, కాస్త మందంగానే ఉంటాయి. అంతే అండి. ఇంకా ఫోల్డ్ చేసేసి ప్లేట్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా పిండి మొత్తాన్ని మనం ఇలా రాగి దోశలు అయితే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ దోశ కూడా నేను ఆయిల్ కూడా వేయలేదండి, ఫస్ట్ దోశకు మాత్రమే వేసాను. ఇలా 2 గెట్టల దాకా పిండిని వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కువగా కలపకండి. ఇలా చూడండి లైట్గా కలపాలి. ఇలా వేసుకున్న తర్వాత సైడ్ నుండి ఆయిల్ వేసుకొని మనం దోశని ఈజీగా టర్న్ చేసేసుకోవచ్చు. దోశ అనేది లైట్గా సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. హై ఫ్లేమ్ మీద మనం పిండి తిక్కినా కూడా ఇట్లా ఇరిగిపోయినట్టుగా వస్తాయన్నమాట. లో ఫ్లేమ్లోనే చేసుకోండి. రెండో దోశ కూడా ఈజీగా వచ్చేసింది, మనకు టర్న్ చేసేసుకున్నాము. ఇలా బాగా క్రిస్పీగా కూడా వచ్చాయి. మీకు మెత్తగా కావాలనుకుంటే త్వరగా తీసేసుకోండి, కాస్త మెత్తగానే ఉంటాయి దోశలు ఇవి. ఇది కూడా ప్లేట్లో పెట్టేసుకుంటే మన టేస్ట్ అయిన రాగి దోశలు అయితే ప్రిపేర్ అయిపోయి ఫైనల్గా ఇంకొక దోశ అయితే వేసేసుకుందాము. రాగి దోశలు వేసుకోవడం వల్ల వెయిట్ లాస్కి, అలాగే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకు కూడా మామూలు బియ్యం దోశ కన్నా ఇలా రాగి దోశ ట్రై చేయండి, హెల్తీగా. నేనైతే ఈ దోశలు ఇలా నాటుకోడి పులుసుతో అయితే ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు దీన్ని చట్నీతో సర్వ్ చేసుకున్నాక చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో చూసిందో మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.